హాయ్ వెల్కమ్ టు సీనిగాడ్ షోకు. నన్ను అందరూ ఇంజనీర్ సీన్ అంటారండి. నేను గాల్లో మేడలు కడతా ఉంటాను, నీళ్ళల్లో ఇల్లు కడతా ఉంటాను, అందుకే నన్ను అలా పిలుస్తారు. ఈ సీనిగాడ్ షోకులో 4 విషయాలు చెప్తాను, చూడండి. హోటల్ విమానం, 2100 కల్లా నీళ్ళల్లో ఇల్లులు, ఉలకల వర్షం పడుతుంది, లంగ్ క్యాన్సర్కి క్యూబా వ్యాక్సిన్, అక్కడ ఫోన్స్కి నో ఎంట్రీ, లిఫ్ట్ ఎక్కితే విమానం ఎక్కినట్టే, దేశమంతా ఒకే పన్ను, హరితహారం, హోదా సాధిస్తా, ఏంటి మళ్ళీ కార్లను చూస్తున్నావు? చిన్న ఇదో కొత్త రకమైన ఐడియా చిన్న. నేను ఇటువంటి కార్లు మొత్తం కలెక్ట్ చేసి ఓ రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నా చిన్న. ఓ చిన్న, ఇందులో ఇంకో ముచ్చట ఎరకనా? అరే కస్టమర్లు వస్తారు కదనే, కార్లనే తింటారు, కార్లనే వంటారు చిన్న. గా అరేంజ్మెంట్స్ కూడా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే చిన్న ఇటువంటి పాత కార్లన్నీ కలెక్ట్ చేస్తున్నా చిన్న. మంచిగా ఉందిలే ఐడియా. రెస్టారెంట్ పెట్టాలనే ఐడియా బాగుంది, దానికి పాత కార్లు ఎందుకు? చిన్న ఈ కారు చూసినావు కదనే, ఇక గీ కారు కూడా మా రెస్టారెంట్లో పెడదాం అనుకుంటున్నా చిన్న. అబ్బో సూపర్ ఐడియా. మళ్ళీ ఇంతకీ నీ ఐడియాకి ఇన్స్పిరేషన్ ఎవరో? ఏం లేదు చిన్న, నాలాగనే చైనాలో ఒకడు ఖతర్నాక్ ఐడియా వచ్చింది. ఏందో ఎరికనా అనే, విమానంలో రెస్టారెంట్ పెడితే ఎట్లుంటుందని. ఇక వెంటనే ఆయన ఇక పాత విమానం కొన్నాడు చిన్న. ఎంతనో ఎరికనా అనే, 35 కోట్లు పెట్టి విమానం కొన్నాడు చిన్న. ఇక విమానం కొంటే అయిపోతుందా అనే, ఇక మళ్ళీ ఆ విమానం తీసుకొచ్చి రెస్టారెంట్ అరేంజ్మెంట్ చేయడానికి ఇంకొక 20 కోట్లు ఎక్కువ పెట్టించినా. మరి ఆయన పెట్టిన కాస్ట్లీ విమానం రెస్టారెంట్లో రేట్లు ఎట్లుంటాయో? ఏం లేదు చిన్న, గా రెస్టారెంట్లో తిందామని పోతే బిల్లు ఎంత అవుతుందో ఎరకనా అనే, దగ్గర 3-4 వేలు అవుతుంది చిన్న. ఇంతకీ ఆ కారు నీదో కాదో చెప్పలేదు? ఏం లేదు చిన్న, అది మన కారు కాదే, ఎవడో కీ పెట్టిండు. అరే వేసుకోవాలని ట్రై చేసిన, స్టార్ట్ అవుతలేదు బండి. ఏంటి మళ్ళీ ఎవరో కార్ కీస్ మర్చిపోయి వెళ్ళిపోయారా? ఆ కార్ని నువ్వు కొట్టేద్దామని చూస్తున్నావా? ఇంకేం లేదు, బొక్కలో దోస్తారు. సరే నాకైతే అప్డేట్ పంపించు. అవే దునియాలో కొంతమంది ఉంటారే, అందరి ఆలోచన ఒక లెక్కన ఉంటే ఇంకా వీళ్ళ ఆలోచన వేరే లెక్క ఉంటదే. అయితే సేనాలో ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అరే అందరి లెక్క వ్యాపారం చేస్తే ఏం బాగుంటది, కానీ జరంతా అలాగే సొంచాయించాలని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ ఇక ఆ వచ్చిన ఐడియాతోనే ఒక హోటల్ పెడదాం అనుకున్నాడు. మరి హోటల్ అంటే ఏమున్నదే, కామనే గానే. మరి అందులో వెరైటీ ఏమున్నదంటే, ఇక హోటల్ అనగానే అందరూ 10, 20, 50 అంతస్తులు దానిక కట్టిన వాళ్ళని చూసినాం. ఇక ఈయనకు వచ్చిన ఐడియా ఏందనంటే, ఈ హోటలు విమానంలో పెడితే ఎట్లుంటది. ఆ ఐడియా ఇట్లా దిమాగ్లోకి వచ్చిందో లేదో. అయితే ఇండోనేషియా ఎయిర్పోర్ట్ లా ఒక రిటైర్ అయినటువంటి విమానాన్ని 35 కోట్లు పెట్టి కొన్నాడంట. మరి ఈయన ఉండేదేమో చైనాలా, ఆడికించి మరి విమానాన్ని తీసుకురానికే అదేమో ఎగరదాయే. మళ్ళా దాన్ని తీసుకురానికే 21 కోట్లు ఖర్చు పెట్టిండంట. ఇక మొత్తానికి తిరిగా కింద మీద పడుకుంటా చెమటలు దుడుచుకొని ఆ విమానం తీసుకొని చైనాకైతే వచ్చిళ్ళు. ఇక ఈ కట్టు చేసినటువంటి విమానాన్ని మళ్ళా చైనాల జోడించి ఊహల్లోనే ఆప్టిక్స్ వాలీలా ఒక రోడ్డు మీద పెట్టిండే. ఇగో ఇక్కడ చూస్తాలానే, ఇదే ఆ విమానం రెస్టారెంట్. మరి రెస్టారెంట్ లో అన్నం తినాలనే అని అనుకోండి. ఇంకా దానికి ఒక టికెట్ కూడా పెట్టిండు. దాని రేట్ ఎంత అనుకున్నారు? 3000. ఇక వెనకాల క్యాబిన్ ని తోకని మొత్తం కలిపి ఒక రెస్టారెంట్ చేసిండు. మరి విమానంలో ముంగట డ్రైవర్ నడుపుతాడు గానే, గాదాన్ని ఫ్లయింగ్ సిమ్యులేటర్ గా మార్చిండు. అంటే ఇక మస్తు బిందాస్ గా కడుపు నిండా తిన్న తర్వాత ఇంకా విమానం నడిపిన ఫీలింగ్ ఇట్లా పొందొచ్చు అంటేనే. ఇక మరి ఈ ప్యాకేజ్ మొత్తం కలుపుకుంటే 4000 రూపాయలు ఉన్నదంట. ఇక చూసిలుగానే విమానం రెస్టారెంట్ ఇంకెందుకు ఆలస్యం, పోయేటోళ్ళు ఉంటే పోయిరండ్రే. ఏమండి
ఈ నెల 11, 12 తారీఖున మీరందరూ మీ ఇంటిపైన టెర్రస్ మీద వెయిట్ చేయాలండి. ఎందుకో చెప్పనా, 133 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ అద్భుతాన్ని మీరు ఆకాశంలో చూడొచ్చు. అదేంటో చూడండి. ఆకాశవాణి వార్తా సుయత్త మీరు వింటున్నారు చక్కటి పాటలు. శ్రోతలకు పాటలు కట్టే ముందు వాతావరణం గురించి వివరిస్తే ఎల్లుండి భూమి మీదకి వర్షం పడే సూచనలు చాలా కనిపిస్తున్నాయి. గిరింద్రోల్లో ఆకాశవాణి వార్తలు చెప్తానని పరిచయం అవుతాను రానే. మరి ఇందాక సార్ చెప్పింది కరెక్టేనే, కాకపోతే మామూలు నీల వర్షం కాదే, ఆకాశం నుంచి భూమి మీద ఉల్కల వర్షం పడే అవకాశం ఉన్నదంటనే. మరి ఉల్కలంటే ఎరికేగానే, ఇగో ఈడ చూస్తాలానే గీ తీరుగుంటాయి. అరే మంటల వర్షం పడితే ఇల్లులు బుల్లులు గాలిపోవారని ఆయన అని అనుకుంటాలానే. మంటనేనే కింద పడతా ఆకాశంలో జరసేపు జర్నీ చేసిన తర్వాత టుపుక్కుమని ఆ మంటలు భూమి మీద పడకుండా ఆరిపోతాయి. ఇక ఇది 137 ఒక్కసారి ఈ స్విఫ్ట్ 30 అనే తోకసుక్క ఈ ఉల్కల పోయే తొవ్వల ఓరుతోటి ఈ మంటల్ని మనం చూడబోతానమంటనే. మరి ఇది ఎప్పుడని అనుకుంటే అది కూడా చెప్తానే. ఆగస్టు 11, 12 తేదీలల్లా రాత్రిపూట గంటకు దాదాపు 200 ఉల్కలు భూమి మీదకి ఉరికొచ్చే అవకాశం ఉన్నదని చెప్పి ఈ నాసా వాళ్ళు ఉన్నారు గానే సైంటిస్టుల సంస్థ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఇక రెడీగాని రే 11, 12 తారీఖులల్లా జూన్నీకే. ఏంటి వీపీ గారు మీరు తీసుకొచ్చిన న్యూస్? ఏమండి సీనియర్, ఈ సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మానవ సంబంధాలు మొత్తం మంటగలిచారు సార్. ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేశారు సార్. అవును వీపీ గారు, ఈ ఎదవ ఫోన్లు వచ్చినా కానిచ్చి ఒకరిని ఒకరు పట్టించుకోవడం మానేశారు. అయితే సీనియర్, ఒక బార్ యజమానికి ఒక ఆలోచన వచ్చిందంట సార్. నా బార్లోకి వచ్చేవారు సెల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పి బ్యాన్ చేశారు సార్. ఆ బార్ యజమాని మంచి డెసిషన్ తీసుకున్నాడు. కానీ ఎవరైనా కస్టమర్లు ఏదైనా కావాలి అని కోరుకుంటే ఏ విధంగా ఇతనికి తెలియపరుస్తారండి? అయితే సీనియర్, ఈ బార్లో వచ్చే వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు కదా సార్. ఆర్డర్ తీసుకోవడానికి ఒక ల్యాండ్ ఫోన్ లాంటిది పెట్టారు సార్. ఆ ల్యాండ్ ఫోన్ అన్న కూడా ఇప్పటిది కాదు, అదేదో పాతకాలంలో ఉంటాయి చూసారా, ఆ ఫోన్లు పెట్టాడు సార్. కాకపోతే ఈ రోజుల్లో మానవ సంబంధాలు తెలిగిపోయే టైంలల్లా ఇలాంటి నిర్ణయం ఈ బార్ యజమాని తీసుకోవడం చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సార్. చాలా మంచి పని చేశాడండి ఈ బార్ యజమాని. బార్లోకి వచ్చిన తర్వాత ఫోన్స్ పనిచేయకుండా ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటే అవకాశాన్ని కల్పించాడు. సరే, దీని మీద ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే పంపించండి. అయితే సీనియర్, నేను దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను సార్. మీరు కూడా మీకు ఎవరైనా తెలిసిన హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లు ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పండి సార్, ఇలాంటిదే ఫాలో కమ్మని. సరే, మీరైతే న్యూస్ తీసుకోండి సార్. ఇక పాత రోజులల్లో బంధాలు బంధుత్వాలు అంటే మస్తుండేటియే. బయటకించే వాళ్ళన్న చుట్టం మన ఇంటికి వచ్చినా గానీ ఇంకా అంతేకాకుండా మరి మన ఇంట్లో ఉండేటువంటి అమ్మా నాన్న అక్క చెల్లె ఈ బంధాలు ఉంటాయి గానే చాలా ప్రేమతోటి ఉంటుండే మనందరం. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అక్క అటుమూలకు పోతుంది ఫోన్ పట్టుకొని, నానేమో ఇటుమూలకు వస్తాడు ఫోన్ మాట్లాడుకుంటా. ఈ తిరిగి అందరూ ఇంట్లోనే ఉన్నా గానీ ఈ ఫోన్లు వచ్చుతోటి వారానికి 2-3 సార్లు మాట్లాడితే చాలనే పరిస్థితికి వచ్చిందే. అయితే ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తానంటే, ఒక బారు యజమాని ఉన్నాడే, ఆయనకి ఏమనిపించిందంటే ఇదంతా గలతున్నది ఈ ఫోన్ల వ్యాపారం అనుకొని. అయితే ఆయన బార్లలోకి వచ్చేటోళ్లకు ఫోన్లు లోపలికి తీసుకురావద్దని చెప్పి ఒక రూల్ పెట్టిండంట. ఇగో ఇడ చూస్తాలానే నేను చెప్పిన బారికి ఇదే జిన్ టబ్ బార్. ఈ ముచ్చట మనం ముందుగాల చెప్పుకున్నట్టే పబ్లకు ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా ముందటోళ్ళని ఇడిచిపెట్టి ఫోన్ తీసుకొని ఇంటర్నెట్ ఓపెన్ చేసి బ్రౌజింగ్లు చేసుకుంటా, చాటింగ్లు చేసుకుంటా టైం పాస్ చేస్తాలంటనే. ఈ కథలన్నీ చూసినటువంటి బార్ ఓనర్ కు దిమాగ్ ఖరాబ్ అయిపోయి గిట్లయితే నడవదని చెప్పి ఈ తిరిగా సెల్ ఫోన్లు తీసుకురావద్దని పెట్టిండంటనే. ఒకవేళ దొంగతనంగా సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని లోపలికి పొరపాటున తీసుకువెళ్ళే అనుకో, ఫోన్లు అనేటివి పని చేయకుండా సిగ్నల్ బ్లాకర్ ని గిట్లా పెట్టిండు. ఏదేమైనా గానీ సెల్ ఫోన్ అనేది అవసరానికి వాడుకోవాలనే. ఇక గట్ల కాకుండా 24 గంటలు ఫోన్ వాడితేనే ఉన్నామనుకో, బంధాలు బంధుత్వాలని ఇవన్నిటిని పక్కన పెడితే లేనిపోని రోగాలు మోపైతే. ఏమండి, లండన్ అంటే పెద్ద రంగుల రత్నం గుర్తొస్తుంది కదండి, దాన్ని లండన్ ఐ అంటారు కదండి. దీన్ని నిర్మించిన వాళ్ళే I360 అనే ఒక నిర్మాణం చేపట్టారు. I360 పేరుతో కట్టిన ఈ బిల్డింగ్ ఎత్తు 530 అడుగులు ఎత్తండి.
535 అడుగుల ఎత్తులో ఒక గ్లాస్ రూమ్ కట్టారండి. ఆ గ్లాస్ రూమ్లోంచి కిందకి చూస్తే ఏ విధంగా ఉంటుందో నా సామిరంగా మీరు చూడండి. ఇక ప్రతోళ్ళు జీవితంలో పైకి పోవాలరా భయ్ అని అనుకుంటుంటారు. కానీ బిటనోళ్ళు మాత్రం ఈ మాట అంటలేరంటనే. పైకంటే ఆ పైకి పోడు కాదు, అబ్జర్వేషన్ టవర్ ఎక్కి ఆస్మాన్ పైకి పోదామని అంటారంట. మరి మనం 10 అంతస్తుల బిల్డింగ్ మీదకించి కిందికి చూస్తేనే మనల్లా మస్తు మందికి గుండె గుబేలుమంటదే. మరి గసొంటిది 531 అడుగుల పైకించి చూస్తే ఎట్లుంటదే? అది కూడా అద్దాల గదిలే, మళ్ళా కళ్ళు తిరగమంటారానే. ఇంకా చెప్పుడు ఎందుకు కానీ ఇక్కడ చూపెడతానా చూడుండ్రే. గాల్ల గడబొంగు లెక్క నిలబడ్డది గానే. ఇది I-360. ఇక ఈ దాన్ని అబ్జర్వేషన్ టవర్ అని అంటారు. ఇది ఎక్కిండ్రే అనుకోవే, చుట్టూ 20 మైళ్ళ దాకా మొత్తం కనబడుతుంది అంటనే. అయితే లండన్ అయ్యి అని చెప్పి అక్కడ ఒక పెద్ద రంగుల రాట్నం ఉన్నదంట. అయితే దాన్ని కట్టినటువంటి ఓలాండియా కంపెనీ వాళ్ళే ఇగో దీన్ని సుతా కట్టిల్లంటనే. ఇంకంతేకాకుండా ఈ టవరు అన్నిట్లల్లో చాలా పలసగా ఉన్నటువంటి టవర్ అని చెప్పి రికార్డులకు ఎక్కే అవకాశం ఇట్లున్నదంట. అయితే 4 మీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఉక్కు గొట్టాలతోని దీన్ని కట్టిల్లే. మొత్తానికి 17 గొట్టాలను అయితే ఆడిండ్రు. మరి దీన్ని తయారు చేయడం కోసం అని చెప్పి 1000 ఉక్కు బోల్టులను జర్మనీకించి తెప్పించిల్లంటనే ప్రత్యేకంగా. వామ్మ ఇది చూస్తా అంటే బాగానే ఉన్నది, ఒక్క పారెక్కితే బాగుంటుంది అని అనుకుంటా లానే. మరి మన చార్మినార్ ఎక్కితే టికెట్ ఎట్లయితే ఉంటుందో దీనికి కూడా ఒక టికెట్ ఉన్నదే. సరే మరి మన పైసలలో చెప్పాలంటే 1500 రూపాయలు మనకి కాదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఎక్కొచ్చంటేనే. ఏమండి సింగ్ గారు, ఈ ప్రపంచంలో చాలామంది లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు సార్. ఇలాంటి వాళ్ళ కోసం ఒక వ్యాక్సిన్ కనుగొన్నారు సార్. ఏంటి విపి గారు, లంగ్ క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నారా? అవును సింగ్ గారు, ఏం నమ్మట్లేదా? ఇది నిజంగా మంచి విషయం అండి. ఈ వ్యాక్సిన్ కనుక్కున్నది ఎవరండి? అయితే సింగ్ గారు, సెంటర్ ఫర్ మ్యానిక్యూర్ ఇమ్యునాలజీ వాళ్ళు ఈ వ్యాక్సిన్ కనుగొన్నారు సార్. ఈ వ్యాక్సిన్ వల్ల లంగ్ క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఉన్నాయా? అయితే సింగ్ గారు, దీని మీద చాలా ప్రయోగాలే జరిగాయి సార్. అయితే ఈ లంగ్స్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కనుక ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఈయన వాళ్ళతో పోల్చుకుంటే 1 సంవత్సరం పాటు ఎక్కువ బతకొచ్చంట సార్. సరే విపి గారు, ఇటువంటి వ్యాక్సిన్లు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. దీని కంప్లీట్ అప్డేట్ పంపించండి. అయితే సీన్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి నేను మీకు చెప్పాను, మీరు కూడా అందరికి చెప్పండి సార్ ముందు. ఇప్పుడు ఇక ప్రపంచ దేశాలల్లో పెద్దోళ్ళ దృష్టి మొత్తం ఈ క్యూబా మీద పడ్డదే. అంటే ఈ క్యూబాలో ఏమైనా పెట్రోల్ బావులు ఉన్నాయా లేకపోతే డీజిల్ బావులు ఉన్నాయా, అందుకే వాళ్ళ కన్ను వీళ్ళ మీద పడ్డదా అని అనుకుంటాలానే. కాదే, ఈ క్యూబా రాజధాని హవానా ఉంది గానే. అయితే అక్కడ ఒక మందును కనుగొన్నారంట. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి బీడిస్తుంది గానే లంగ్ క్యాన్సర్ అని చెప్పి సిగరెట్లు తాగుతో చూడుండ్రి గది. అయితే ఆ క్యాన్సర్ కు సంబంధించినటువంటి మందును అంటే వ్యాక్సిన్ ని ఈ క్యూబావులు కనుగొన్నారంటనే. ఇక ఆ వ్యాక్సిన్ పేరు ఏందనుకున్నారు? సిమ్మవాక్స్. మరి ఈ దాన్ని ఈ క్యూబా వాళ్ళు ప్రపంచం మొత్తంలో 5000 మందికి మందించి చూసిండ్రంట. ఇక ఈ వ్యాక్సిన్ వాడుతోటి మస్తు ఫలితాలను ఇచ్చిందంట. ఇక ఈ వ్యాక్సిన్ ఇయ్యని పేషెంట్లతో కనుక పోలిస్తే కానీ ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మాత్రం 11 నెలలు ఎక్కువ బతికిల్లంటేనే. మరి రోగం ఉన్నదని తెలవంగానే ఈ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పాక డాక్టర్లు చెప్తారు. ఇంకా మొన్నటిదానిక అమెరికా వాళ్ళకు క్యూబా వాళ్ళకు మాటలు చక్కగా లేకుండే. ఇంకా ఈ మధ్యనే అమెరికా వాళ్ళు క్యూబాకు పోయి పాదం ముచ్చట్లన్నీ మర్చిపోయి దోస్తాన్ని చేద్దాం ఈ తిరిగా వ్యవహారం చేస్తాలు గానే. ఇంకా అందులోనే ఈ వ్యాక్సిన్ ఇట్లా కొన్నికే చర్చలు జరుపుతానరట. మొత్తానికి ఏదేమైనా గాని ఆ వ్యాక్సిన్ పబ్లిక్ అందరికి అందుబాటులోకి వచ్చి ఈ రోగం తగ్గేటట్టు ఉండాలని చెప్పి మనం గిట్లా కోరుకుందామే. మళ్ళీ అరే ఏంద్రా పొద్దున్నుంచి అన్నం తినకుంటే ఇట్లా? విపి గారు ఏంటండి అక్కడ డిస్కషన్? ఈ మధ్య బాగా డిస్కషన్లు పెడుతున్నారు మీరు. మళ్ళీ మళ్ళీ అరే ఏంద్రా పొద్దున్నుంచి అన్నం తినకుంటా? మళ్ళీ ఏంటి మళ్ళీ మళ్ళీ అలిగాడా? ఏం లేదండి సీనియర్, తప్పంతా నాదే. అమెరికాలో ఇళ్ళని కొట్టుకుపోతున్నాయి. ఎలా కొట్టుకుపోతున్నాయో ఒక చిన్న సినిమా చూపించాను. దాంతో ఇగో ఇలా తిండి లేకుండా ఇలాగ అలిగి కూర్చున్నాడు. దానితో మనోడు అమెరికా వెళ్ళాలని కోరుకుంది కదా, ఆ ఫ్యూచర్ చూపెట్టా అంతే. ఏమండి అక్కడెక్కడో అమెరికాలో ఇల్లు మునిగిపోతుంటే ఈయన ఇక్కడెందుకు ఏడుస్తున్నాడండి? కొంపదీసి అక్కడేమైనా ఇల్లు కొన్నాడా? ఏం లేదు సీన్ గారు, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో జిల్లో అనే ఒక వెబ్సైట్ను చూశారు.
ఈ అమెరికాలో ఇల్లులు ఏడాది పాటు ఎన్ని కొట్టుకుపోతున్నాయి, దానివల్ల ఎంత నష్టం జరుగుతుందని వాళ్ళు చాలా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ ఇళ్ళని నీళ్ళలోనే కడితే ఎలా ఉంటుందని పరిశోధన కూడా చేశారంట. నాకు ఒకటి అర్థం కాక అడుగుతారు సీన్ గారు, అసలు ఇది సాధ్యమేనా సార్? అంటే నీళ్ళలో ఇల్లులు కట్టొచ్చా? విపి గారు, మీరు ఉన్న చోట ఉండరు కదా, మీకు నోరు దూలు ఎక్కువ. మీరేమో తెలియని న్యూస్ అన్నీ మళ్ళీ చెప్తారు. ఆయనేమో ఏంటేంటో ఊహించుకొని తెగ ఏడుస్తాడు. ఆయన అమెరికా పోయినప్పుడు కదండి మనం ఆలోచించాల్సింది. మళ్ళీ విపి గారు, దీనికి ఒక సొల్యూషన్ ఉందండి నా దగ్గర. ఈ భూమి మీద ఉన్న ఇల్లులన్నీ మునిగిపోతున్నాయి కదండి, అసలు ఇల్లులే నీళ్ళల్లో కట్టేస్తే ఏ విధంగా ఉంటుంది? నాలాంటి ఇంజనీర్స్ ఈ విధంగా ఆలోచిస్తున్నారండి. పాపా సినానా, అంటే ఇప్పుడు నీళ్ళ ఇల్లు గట్ల అవుతుందానే? అంటే సినానా ఇప్పుడు నేను అమెరికా పోవచ్చు కదనే? మళ్ళీ కట్టచ్చు మళ్ళీ. సరే, దీని మీద అప్డేట్ పంపి. ఇక ఈ అమెరికా వాళ్ళకు భూమి మీద కొండల మీద ఇల్లులు కట్టుడు అయిపోయిందేమో గాని ఇక సముద్రం లోపల ఇల్లులు ఎట్లా కట్టాలనే కోశిష్లు ఉన్నట్టున్నారే. ఆ కళలు ఎప్పుడు సాకారం అయితాయో తెలియదు గాని ఈ వాతావరణ పరిస్థితులు ఇప్పుడున్నట్టే కంటిన్యూ అయితే గనక సముద్రాలు ఉప్పొంగి అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద ఊళ్ళు నీళ్ళ మునుగుడు ఖాయమంటనే. ఇక ఈ ముచ్చట నేను చెప్పేది కాదు, అక్కడ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ జిల్లో అని ఒకటి ఉన్నది. వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఈ ముచ్చట తేలింది. మరి అదెప్పుడు అనంటే 2100 సంవత్సరంలో. ఇంకా అప్పటి వరకు సముద్రంలో ఉన్నటువంటి మట్టాలన్నీ 6 అడుగుల కంటే పైకి పోయి అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా ఈ ఫ్లోరిడా రాష్ట్రమే మస్తు నష్టపోతుందంటనే. ఇక మొత్తం 40,000 కోట్ల డాలర్ల దానిక ఈ నష్టం ఉంటుందని చెప్పుకుంటూ వచ్చిల్లే. మరి ఇప్పటికే ఈ వరదలను తట్టుకోనీకే ఈ సముద్రాల ఒడ్డున పెద్ద పెద్ద గోడలను ఈ అమెరికా వాళ్ళు కడదామని అనుకుంటారు. ఇంకా ఎంత కట్టినా గాని మునుగుడు మాత్రం ఖాయం. మరి ఈ సముద్ర మట్టాలు పెరుగుతోని న్యూయార్క్ లో గిట్లా 32,000 ఇండ్లు నీట మునుగుతాయంటనే. అవే చాలా మందికి చిన్న చిన్న కాయసులు ఉంటాయి గానే బీచ్ పక్కన ఇల్లు కట్టుకోవాలని అందులో ఉండాలని. మరి అసొంటి కాయసులు ఉన్నోళ్ళు మాత్రం వీలైనంత ఎత్తుల ఇల్లులు కట్టుకుంటే మంచిదని చెప్తారులే. ఏమండి, ఆగస్ట్ 8వ తారీఖు చరిత్రలోనే నిలిచిపోతుందండి. ఎందుకంటే జిఎస్టీ బిల్ ఆ రోజు ఆమోదించారు కాబట్టి. దీనివల్ల కరప్షన్కి, బ్లాక్ మనీకి చెక్ పడినట్టే. ఇంకా దీని మీద ఉన్న అప్డేట్స్ ఏంటో మీరు చూడండి. అవే ఎప్పటి సందో ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తాలు గానే అబ్బా గదేనే జిఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇక నిన్న పార్లమెంట్ లో అందరితోటి ఆమోదం పొందిందే ఈ బిల్లు. ఈ ఓటింగ్ అప్పుడు సభల 443 మంది అనుకున్నారంటనే. ఇంకా అందరూ కలిసి ఈ బిల్లుకు ఓకే అని చెప్పి ఓటేసిండ్రు. ఈ అన్నడిఎంకోలు మాత్రం మాకు ఈ బిల్లు నచ్చలేదని చెప్పి వ్యతిరేకంగా వాకౌట్ కూడా చేసిళ్ళు. మరి ఇదంతా చూసినటువంటి మోడీ సారు పన్ను అరాచకం నుంచి విముక్తి దిశగా ఆగస్టు 8వ తేదీ చరిత్రలా నిలిచిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చిండే. మరి ఈ జిఎస్టీ బిల్లుతోని 7 నుంచి 13 పన్నులు రద్దయితాయంట. మరి దాంతో పాటు వెనకబడ్డ రాష్ట్రాలు కూడుకున్నాయి గానే మన దేశంలో ఇక వాళ్ళకు కూడా ఫాయిదా మంది ఉంటదంటనే. ఇక సరేనే ఆమోదం అయితే పొందింది ఈ బిల్లు. ఇప్పటికించి అందరు అనుకున్నట్టు దేశమంతా ఒకే పన్నుండి అభివృద్ధి బాటలో ముందడిపోతుందని చెప్పి కోరుకుందామే. మళ్ళీ చెట్ల దగ్గర ఏం చేస్తున్నావు? సినానా, మన చెట్లని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారే? అరే మనమే చూసుకోవాలి దగ్గరుండి. మరి ఇప్పుడు నేను చూసుకుంటలేనా? అంటే మళ్ళీ ఉన్న చెట్లని కూడా కాపాడుకోవాలంటావు. అరే అవు సినానా, కేసీఆర్ సార్ చెప్పిండే. అరే సినాన్న, ఉన్న చెట్లను మొత్తం నరికి అరే కాన్ఫరెన్స్ జంగల్లా చేస్తుంటా సినాన్న. ఓ సినాన్న, కేసీఆర్ సార్ ఇంకో ముచ్చట గట్టి చెప్పిండే. గట్ల కనుక ఎవరైనా చేసినా అనుకో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది సినాన్న. చూసినావా అని నేను ఎట్లా కష్టపడతాను నీళ్ళు కొట్టుకుంటా. సినాన్న, నువ్వు కూడా చెట్లను పెంచవే. మరే చూసుకో, చెట్లను మంచిగా చేయి, హరితహారం. మళ్ళీ నువ్వు ఏమేం చెప్పదలుచుకున్నావు అంతా చెప్పే. అవును, ఏమో అంటున్నావు, అప్డేట్ కావాలా? అరే ఇస్తరే సినాన్న, చెట్లను నీళ్ళు కొట్టినాయి ఫస్ట్, ఇస్తాగానే అప్డేట్. ఇంకా తొందర ఏముంది?
ఇంకా తెలంగాణని ఆకుపచ్చ తెలంగాణగా మార్చనీకే ఎటువంటి చర్యలైనా తీసుకోనీకే నేను వెనకపోను. అడవిని ఎవరెవరైతే నరుకుతారో ఇంకా అంతేకాకుండా నరికిన దుంగల్ని ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో ఇక గసంటోళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాలని చెప్పి కేసీఆర్ సార్ ఆఫీసర్లు అందరికి చెప్పిండే. ఇంకా ఎందుకంటే పచ్చదనం అంటే నాకు మస్తు ఇష్టం. మరి ఈ పచ్చదనానికి నేను పెద్ద లవర్ని. తెలంగాణ రాష్ట్రంలో 33% అడవుల్ని పెంచుడే నా లక్ష్యం అని చెప్పిండే. ఇక చాలా మంది ఏమనుకుంటారంటే వానాకాలం వచ్చిందిరా భయ్ మొక్కలు నాటుదాం అని అనుకుంటుంటారు. కానీ గీ తీరుగా ఆలోచించుడు మాత్రం కరెక్ట్ కాదు. మనకు 12 నెలలుంటే 10 నెలలు మనం మొక్కలు నాటొచ్చని చెప్పిండే. ఇంకా ఒకప్పటి తెలంగాణను చూస్తే పచ్చని అడవులతోని కలకల్లాడుతుండే. ఇక మరి ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మార్పులతోని ఇక అడవులన్నీ మొత్తం ఎండబట్టినాయి. గందుకనికే పాత స్వర్గాన్ని తయారు చేయనీకనే నేను పని చేస్తా. దానికోసం అని చెప్పి సర్కార్ ఆఫీసులు, దవాఖాన్లు, స్కూళ్ళు, యూనివర్సిటీలు ఆడ ఈడని తేడా లేకుండా మొత్తం మొక్కలు నాటాలని చెప్పి ఈ ఆఫీసర్లకు చెప్పిండే. సరే మరి ఇదంతా చూసినోళ్ళు మొక్కలు నాటుడే కాకుండా దాని పరిరక్షణ కూడా చూసుకుంటూ ఈ ఆకుపచ్చ తెలంగాణ సిద్ధించే వరకు ఇట్లనే ఉండాలని చెప్పి కోరుకుందామే. ఏంటి అందరు మొక్కలు నాటుతున్నారా? అబ్బాబా మంచి మార్కులు వస్తున్నాయంటే మొక్కలు నాటడం అంటే మంచి విషయమే కదా సార్. మంచి మాట సార్. వీపీ గారు ఎవరితో సార్ చాలా డీప్గా మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడతాను సార్? బాబు గారు కుప్పం వెళ్ళారు కదా, ఇక అక్కడ విషయాలన్నీ కనుక్కుంటున్నాను. ఏంటో అక్కడ విషయాలు? అయితే సీర్ గారు బాబు గారి కుప్పం పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అలాగే కార్మికులతో కూడా మాట్లాడంటండి. కానీ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పమంటారా సార్? విద్యార్థులు మొక్కలు నాటడం వల్ల మార్కులు యాడ్ అవుతాయంటండి బాబు. అంటే వీపీ గారు ఇప్పుడు ఈ విద్యార్థులు ఎన్ని మొక్కలు నాటితే వాళ్ళకి మార్క్స్ కలుస్తాయి? అంటే సీనియర్ ఎన్ని మొక్కలు అని చెప్పలేం కానివ్వండి, ఈ విద్యార్థులు మొక్కలు నాటి ఫోటో తీసుకొని ప్రభుత్వానికి కనుక పంపించినట్టయితే ఓ 4 మార్కులు యాడ్ అవుతాయంట. సరే వీపీ గారు దీని మీద వివరాలు చెప్పండి. సరే సీన్ గారు, ఇంక దీని మీద మీకు అప్డేట్ పంపిస్తాను, మీరే చూడండి సార్. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు 2 రోజుల నుంచి కుప్పంలో పర్యటన చేస్తాడుగానే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం తిరుక్కుంటూ వచ్చిండే. అక్కడ చదువుకునేటోళ్ళతోని పనిచేసేటోళ్ళతోని అలాగ సమావేశాలు పెట్టిండే. అందరు కలవంగానే అందరికీ అదే ముచ్చట ప్రత్యేక హోదా గురించి చెప్పుకుంటూ వచ్చిండు. ఎన్నికలప్పుడు ఇస్తామని చెప్పి ఎన్డీఓలు చెప్పిళ్ళు. ఇంకా ఎట్టేనబ్బా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉన్నది. వాళ్ళు ఇస్తారనే నమ్మకం కూడా మనకు ఉన్నది. మీరేం టెన్షన్ తీసుకోకండి అని ఈ అన్ని ముచ్చట్లు చెప్పిండే. ఇంక అంతేకాకుండా నేనెవరికైనా భయపడతానంటే అది ప్రజలకు మాత్రమే. నా పొడి ఒత్తిడి తెచ్చే శక్తి ఎవరికైనా ఉందంటే అది పేదలకు మాత్రమే అని నేను మీకు చెప్తా ఉన్నాను. ఆ మాదిరిగా ఆలోచిస్తా ఉన్నాను. ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రగతిని చూసి ఊర్వలేని వైసీపీ అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తోంది. ఆ మాదిరిగా చూస్తే నేను సహించను అని గీ తిరిగి అనుకుంటూ వచ్చిండే. తెలంగాణలో కేసీఆర్ సార్ చెప్పినట్టే చంద్రబాబు సార్ గిట్లా రాష్ట్రంలో పచ్చదనం అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈ స్కూళ్ళల్లో, యూనివర్సిటీలలో మొక్కలు నాటి ఇక ఆ మొక్కలను అక్కడున్నోళ్ళే చూసుకునేటట్టు ఉండాలని చెప్పిండే. ఇంకా అంతేకాకుండా ఎవరైతే విద్యార్థులు మొక్కల్ని మంచిగా పరిరక్షిస్తుంటారో ఇంకా వాళ్ళకు ఈ మొక్కల కోటాలల్లా అలాగ మార్కులు వచ్చే చట్టాలను కూడా తెస్తాడంటనే. ఇంక అంతేకాదే అక్కడ పిల్లలను చూసుకుంటా బాబు సార్ మజా గిట్లా చేసిండేవు. మీరు మస్తు స్లో ఉన్నారు, ఇంత ఏజ్ ఉన్నా నేనే మస్తు ఫాస్ట్గా ఉన్నా. ఇంకా ఇక మీరు గిట్లా యాక్టివ్గా ఉండి యాక్టివ్గా పని చేసుకోవాలి. ఇక మీరట్లా ఉండు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గుడక తోడ్బాటు అయినట్టు ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండే. ఇవ్వండి ఈరోజు ఈ ఇంజనీర్ సీను చెప్పిన విషయాలు. మీరు కూడా ఇల్లు కట్టాలనుకుంటే యూనిక్గా ఉండేటట్టు చూసుకోండి, ఎక్కడా కాంప్రమైజ్ కాకండి. ఉంటాం.